హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే దసరాకు పీఆర్సీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులరో వాళ్ళందరికీ కూడా శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ పీఆర్సీ ఐఆర్కు సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో పీఆర్సీకి సంబంధించిన సమాచారం గురించి రాయడం జరిగింది. 27 నుంచి 35% ఫిట్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇందులో పేర్కొనడం జరిగింది. వచ్చే నెలాఖరులోగా నివేదిక ఇవ్వనున్నట్లు కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఆగస్టు 20 ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం మన ఛానల్ తరఫున వీడియో కూడా చేయడం జరుగుతుంది. 27 నుంచి 30% ఫిట్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ ఆగస్టు 20 ఆంధ్రజ్యోతి వేతన సవరణ కమిటీ పీఆర్సీ నివేదిక సమర్పించడానికి కసరత్తు ముమ్మరమైంది. దసరా పండుగకు ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు పెన్షనర్లకు కొత్త వేతనాలు ఇచ్చేలా దీని తుది రూపం ఇస్తున్నారు. ఉద్యోగులకు 27 నుంచి 30% ఫిట్మెంట్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. నివేదిక కూడా ఈ మేరకే వెలువడే అవకాశాలున్నాయని శాఖలు కేడర్ వారిగా కనీస గరిష్ట మూల వేతనం మరియు అలవెన్స్లను పీఆర్సీ చైర్మన్ సిఆర్ బీష్వాల్ కమిటీకి సంబంధించి బీష్వాల్ గారు, అదేవిధంగా సభ్యులు మహమ్మద్ రఫత్ అలీ, ఉమామహేశ్వరరావు నివేదికలో ప్రతిపాదించారు. ఉద్యోగ సంఘాలు 43%, ఐఆర్ 63% ఫిట్మెంట్, మూల వేతనం 24,000 ఉండాల్సిందిగా సిఫార్సు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణలో తొలి పీఆర్సీలో మిగతా ఉద్యోగులకు ఫిట్మెంట్ 63% ఇవ్వాలని పీఆర్సీకి టీఎన్జీఓ, టీజీఓ విజ్ఞప్తి చేశాయి. కానీ డిమాండ్లకు అనుగుణంగా నివేదిక ఉండే అవకాశాలు లేవు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రస్తుత వనరుల ఆధారంగానే పీఆర్సీ నివేదికల్లో స్లాబులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సాధారణంగా వేతన స్కేళ్లు విభాగాల వారీగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలే పీఆర్సీ నివేదికలో ఉంటాయి. ఇవన్నీ పరిశీలించాకే ఎంత మేర ఫిట్మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు 3 బృందాలను నియమించి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వేతనాలు, వేతన సంస్కరణలపై అధ్యయనం చేయడానికి సన్నద్ధం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా ఈ నెల 25వ తేదీతో ఈ కమిటీ గడువు ఈ నెల 25వ తేదీతో మిగిలినుంది. దానిని మరో 6 నెలల పాటు పొడిగించే అవకాశాలున్నాయని అర్థమవుతుంది. ఏదేమైనా దసరా వరకు ఈ పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించింది ఏదో ఒకటి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి డేట్ 20వ తారీఖు ఆగస్టు 20 రోజు రావడం జరిగింది. ఈ డువాడై ఛానల్ సంబంధించిన సమాచారం మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఇంకా ఛానల్లో ఉన్నటువంటి మిగతా విషయాలను చూస్తూ ఉండండి.